मानवमनाम्नीं सह कुटुम्बानां सपरिवाराणां ग्रन्थशिलगोत्रोद्भवस्य नरेन्द्रनामधेयस्य सौजन्यनाम्नीं सह कुटुम्बानां सपरिवाराणां क्षेम धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ मनोवांछ फल संकल्पित कार्य सिद्ध्यर्थं मनोवांछ फल सिद्ध्यर्थं मम जन्म कुंडलिन ये ग्रह दोष निवारणार्थं निवारणार्थं समस्त कार्य सिद्ध्यर्थं गोसेव निमित्तार्थं आहार निमित्त अर्थम यथाशक्ति गोग्रास दान महोत्सव वाक्यम कर्म करिष्य मान स्तदं तद्वेन पार्वती संगमेश्वर स्वामी सहित गोमाता अनुग्रह सिद्ध्यर्थं శ్రీ సంగమేశ్వర దేవాలయంలో ఉన్న గోశాలకి మన ఆర్యవేశ సంఘం తరఫున గోగ్రాసం అందించబడినది. ఈ గోగ్రాసమే కాకుండా మరి ఈ గోశాలకు కావాల్సిన నిర్వహణకు కావాల్సిన ఇంకా ఇతరేతర సామాన్లు కూడా ఉన్నాయి. ఆ సామాన్లు కూడా మేము రేపు తీసుకుందామన్న నెక్స్ట్ డే ఈరోజు ఇప్పుడే అడిగింది కనుక అవి మనం రేపు ఇస్తానని చెప్పాను. ఇప్పుడైతే ఈ గోగ్రాసము తర్వాత దీనికి సహకరించిన దాతలు ప్రతి ఒక్కరు పేరు పేరున సుమారు 52 మంది ఉన్నారు. 52 మందిని కనీసం మనిషికి ఒక ఘట్టనాన్ని ఇక్కడ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం పెట్టుకుని ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మనం గోగ్రాసం తెప్పియబడింది. 100 గట్టలు ఇవి గోగ్రాసం తెప్పించాము. అలాగే గోగ్రాసం ఉంది. మరి గోశాలలో మరి మనం పశువులకు మేతనే కాకుండా అవి విశ్రాంతి పొందడానికి కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వచ్చే కాలం వర్షాకాలం మరి పురుగులు అవన్నీ వస్తుంటాయి కనుక దానికి సంబంధించి 2 సీలింగ్ ఫ్యాన్లు కూడా రేపు ఫిట్టింగ్ చేపిస్తాను. మరి దీనికి సహకరించిన దాతలందరికీ ఆర్యవేశ సంఘం తరఫున మరియు సభ్యుల తరఫున ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను. జైవా. సంగారెడ్డి పాత బస్టాండ్లో ఉన్నటువంటి శ్రీ పార్వతీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి గోవులకు ఆహార నిమిత్తం సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య పట్టణ సంఘం తరపున ఈరోజు ఆవులకు గ్రాసము మరియు రేపు 2 ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గోసేవ చేస్తే మనకు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతుంది. గ్రహ దోషం కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇంకెలాంటి సేవలు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా, ఎలాంటి రోగపీడలు ఉన్నా కూడా, ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా ఒక గోసేవ చేస్తే మాత్రం ఖచ్చితంగా తొలగిపోతుంది. అయితే ఈరోజు మన సంగారెడ్డి ఆర్యవేశ పట్టణ సంఘం వాసవి ఆర్యవేశ పట్టణ సంఘం తరపున మన గోవులకు గ్రాసము మరియు ఫ్యాన్లను ఇవ్వడానికి ముందుకు వచ్చినారు. అయితే అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో గరుకు స్తంభం కూడా ఏర్పాటు చేస్తామని మన మాట ఇచ్చినారు. అదేవిధంగా చేస్తారు ఖచ్చితంగా. ఇంకా ముందు గరుకు స్తంభం కాకుండా ఇంకా ఎలాంటి సమస్యలున్నా ఏది కావాలన్నా కూడా ఇవ్వడానికి వాళ్ళు రెడీ ముందుకు వచ్చారు. కాబట్టి అదేవిధంగా ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ గోమాత ఆశీస్సులు, పార్వతీ సంగమేశ్వర స్వామి వారి ఆశీస్సులు వీరందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. ప్రాప్తి ఉంటుంది.